డెమోక్రసీలో మళ్ళీ బ్రాహ్మణ సమాజంలో రూల్ చేయడం, రూలింగ్ క్లాస్ గా మారడం అంటే మరి ఇంత భయంకరమైన విషయం మొత్తం ప్రపంచంలో కూడా ఎక్కడ లేదని నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి, మీరు మన ఈ 4 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో భారతదేశం 4 పిల్లర్ల పైన ఆధారపడి ఉన్నది. ఇప్పుడు మనం జస్టిస్ ఎందుకు దొరకట్లేదు, మోడల్ అది చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా చీఫ్ మినిస్టర్ వెళ్తున్నారు, అందరూ దండాలు చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళ చెవి పైన ఏమంటారు మన పేరు కూడా పారనట్టు వాళ్ళ ప్రవర్తన ఉన్నది. నిన్న సుబ్రహ్మణ్యం స్వామి స్టేట్మెంట్ మీ అందరూ కూడా తెలుసు అనుకుంటా. సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడంటే, ఈ బంధాలు ఏదైతే ఎస్సీలో నడుస్తున్నాయో అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా కుక్కలు ఈ డెమోక్రసీలో 80% ప్రజలను ఆ విధంగా అంటూ 68 years అవుతుంది భారతదేశం. అంటే ఎంత భయంకరమైన వ్యవస్థ. అయితే ఈ 4 పిల్లల పైన అర్థం చేసుకో వాళ్ళకు ఇంత పెద్ద అలాంటి కష్టాలు ఇవ్వడానికి. అందుకనే ఉన్నది గరిసేపు గాలి ఉంటుంది. ఎందుకమ్మా అక్కర్లేదు, వద్దా బంద్ చేయాలన్నా మరి. కూర్చోరా.